ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ కూడా శుక్రవారం శుభాకాంక్షలు. అమ్మవారి దయవల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ ఆ తల్లి కృపా కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు ఆ తల్లి మనకు చెప్పబోయే సందేశం ఏమిటో తెలుసుకుందామండి. సాక్షాత్తు ఆ దుర్గమ్మ తల్లి ఈ శుక్రవారం రోజు ఒక గంటలో మన కలలో కూడా ఊహించని మార్పు అనేది మన జీవితంలో వస్తుంది అని చెప్పి ఇలా సందేశం ఇవ్వబోతూ ఉన్నారండి. అమ్మ దుర్గమ్మ మనకు చెప్పే సందేశంలో ఏమి ఆంతర్యం ఉందో తెలుసుకుందాం. మనలో ఎవరైనా సరే ఈ ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నారా? ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉన్న గంటను కనుక యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మన వీడియో తొందరగా మీకు చేరుతుంది. అసలు దుర్గమ్మ మనకు చెప్తున్న సందేశం ఏమిటో తెలుసుకుందామా? తల్లి, నీ దుర్గమ్మ చెప్పేది జాగ్రత్తగా వినమ్మా. సరిగ్గా ఒకే ఒక గంటలో అసలు నువ్వు ఊహించని మార్పు సంభవించబోతోంది. ఇది చూశావు అంటే దుర్గమ్మ, అసలు ఇది నా కళ్ళ ముందు జరిగిందా? ఇది నిజమేనా? లేక నా భ్రమ లేదా నా కళ? ఏంటి దుర్గమ్మ ఇదంతా అని నువ్వే ఆశ్చర్యపోతావు. అంతలాగా నీ జీవితంలో ఒక మార్పు రాబోతోంది బిడ్డ. కేవలం అది కూడా నీ దుర్గమ్మ ఆశీర్వాదంతోనే జరుగుతుంది అని అసలు నువ్వు మరచిపోనే వద్దు. నీ దుర్గమ్మ ఆశీర్వాదం ఉంటే చాలు, నీకు నీ జీవితమే మారిపోతుందని గుర్తుపెట్టుకో. నీ జీవితంలో నీ దుర్గమ్మ ఉన్నంత వరకు నీకు ఎటువంటి అడ్డు ఆటంకాలు ఏవి కూడా ఉండవు తల్లి. ఇక భయపడకు, బాధపడకు. నీ దుర్గమ్మ ఎల్లవేళలా నీతో ఉంటూ నీకు కావలసినవన్నీ కూడా నేనే చేసి పెడుతూ ఉంటాను. నిన్ను నా కంటికి రెప్పలాగా జాగ్రత్తగా కాపాడుకుంటాను. నువ్వు కోరుకున్న కోరికలన్నీ తీర్చడము నీ తల్లిగా నా బాధ్యతే కదా. మరి ఇదిగో ఇప్పుడే నీ మనసులో నువ్వు ఏదైతే ఆశగా జరగాలి, నాకు ఇది కావాలి అని నువ్వు పదే పదే అనుకుంటూ నన్ను అడుగుతూ ఉన్నావో అది సరిగ్గా అలాగే ఈరోజే ఇప్పుడే జరిపిస్తానమ్మా. అవును తల్లి, సరిగ్గా ఒకే ఒక్క గంటలో నువ్వు ఆశ్చర్యపోయేంత మార్పు అనేది నీ మనసులో వస్తుంది. ఇక నువ్వు ఆనందపడిపోతావు కూడా. కనుక శ్రద్ధగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా కూర్చుని నీ దుర్గమ్మ చెప్పేది విను. నిన్ను ధైర్యంగా ఉంచడానికే నీకు ఏం చేయాలి, నువ్వు ఎప్పుడు ఎలా ఉండాలి అన్న విషయాలన్నీ కూడా నేను చెబుతూ ఉంటాను బిడ్డ. వింటావు కదూ? ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో అమ్మా. నువ్వు నాపై నమ్మకంతోనే ఉంటేనే కదా నీ పూర్తి జీవితాన్ని నేను బంగారమయమే చేసి చూపిస్తాను. అలా చేసే బాధ్యత కూడా నీ తల్లిగా నాదే కదా. మరి నేను నిన్ను నా బిడ్డగా స్వీకరించాను. ఒక తల్లిగా నీకు ఏదైతే చేస్తానో అది నీకు నేను ఖచ్చితంగా చేస్తాను. నువ్వు కలలో కూడా ఊహించని అద్భుతాలు నేను జరిపిస్తాను నీకు. చూడు బిడ్డ, నీకు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా సరేనమ్మా, నీ దుర్గమ్మ సాయం అందించడానికి ఎవ్వరూ లేరు అని దిగులు పడవద్దు. ఎందుకు చెప్పు ఆ దిగులు? ఎందుకు? నీకు తోడుగా నేనే ఉన్నాను కదా. కొన్ని నీకు నిజాలు, కొంతమందికి నిజ స్వరూపాలు నీకు తెలియాలి. నీ నీడలోనే నీవంటే నేను తిరుగుతుంటాను. అసలు చెప్పాలి అంటే కొంతమంది నిజస్వరూపాలు బయట పెట్టింది కూడా నేనే బిడ్డ. ఎందుకో తెలుసా? నా తల్లి అమాయకురాలు, నా బిడ్డ అంత అమాయకంగా ఉంది కనుకనే నిన్ను అందరూ మోసం చేస్తూ ఉన్నారు. అందుకేనమ్మా నీ కళ్ళతో నువ్వు చూసి నమ్మాలని కొంతమంది కొన్ని స్వరూపాలను నేను బయట పెడుతూ ఉంటాను. ఆ నిజాలను ఎలాగోలా నీ చివరిని పడేలాగా చేస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? ఇవి విన్నాక చూశాక నీకు కాస్త కంగారు, కాస్త బాధగా అనిపించినా సరే నువ్వు ఎవలాంటి వాళ్ళో తెలుసుకోవాలనే ఇక్కడైనా జాగ్రత్త పడతావు అనే ఆశతోనే నేను ఇలా అన్నీ చేస్తున్నానమ్మ, చూస్తున్నాను. కానీ నీకు మంచి కోసమే అని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. నీ దుర్గమ్మ చేసింది నీ కోసమే కదా. మరి నీకు ఆపద వస్తుందని తెలియగానే నీకున్న ముందు అడుగు నేను వేస్తున్నాను, నేను నిలబడుతున్నాను. నీకు రక్షణ కవచలంగా మారి నిన్ను జాగ్రత్తగా అంటిపెట్టుకుని ఉంటున్నాను. అసలు నువ్వు చెడు మార్గంలో నడవకుండా నేనే అడ్డుకుంటున్నాను. నేను నిన్ను రక్షించుకుంటూ ఉంటున్నాను అమ్మా. చిన్న పిల్లల లాంటి మంచి మనస్తత్వం అమ్మా నీది. అటువంటి మంచి మనస్తత్వం నీది. కపటం లేకుండా ఉంటావు, అందరితో మంచిగా ఉంటావు. అందుకే ఏది వచ్చినా సరే తట్టుకోలేక అల్లాడిపోతూ ఉన్నావు.
కాస్త కష్టం వచ్చినా కుంగిపోతున్నావు, కొద్దిగా బాధ వచ్చినా అల్లాడిపోతున్నావు, కొద్దిగా సంతోషం వచ్చినా సరే ఎగిరి గంతేసి పొంగిపోతూ ఉంటావు. అవును కదూ, అందుకేనమ్మా నిన్ను అందరూ కూడా ఇదే నీ బలహీనతగా తీసుకుని నిన్ను ఇంకా ఇంకా బలహీనపరుస్తూ ఉన్నారు. అసలు దిగులు పడనే వద్దు తల్లి. నీకు చెడు చేయాలని చూసేవారిని నేను అడ్డుకుంటాను. నా బిడ్డ జోలికి ఎవరైనా వస్తే ఏం జరుగుతుందో వాళ్లకు బుద్ధి వచ్చేలాగా తెలిసేలాగా నేనే చేస్తాను. కంగారు పడకు. నీ దుర్గమ్మ అంటే ఏంటో వాళ్లకు తెలిసేలాగా నేను చేస్తాను. నీ జోలికి వస్తే ఏమవుతుందో కూడా వాళ్లకు చేసి నేను చూపిస్తాను. ఇంకొకసారి వాళ్ళు నీ దగ్గరకు కాదు కదా, నీ ఇంటి వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడేలాగా నేను చేస్తాను తల్లి. చాలామంది ఇప్పుడు నిన్ను తొక్కేయాలని, నిన్ను నాశనం చేయాలని, నిన్ను గోతులు తీసి కృంగతీయాలని ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి వారికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత నీ జీవితం మంచిగా ఉంటుంది. కనుకనేమ్మా నువ్వు ఇకనైనా సరే తెలుసుకున్నావుగా, కాస్త జాగ్రత్తగా ఉండాలిగా. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకున్న తర్వాత కూడా జాగ్రత్త పడకపోతే మళ్ళీ మళ్ళీ మోసపడవలసి వస్తుంది. నువ్వే కదా, నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అది నీ బంధువులతోనా, నీ కుటుంబ సభ్యులతోనా, స్నేహితులతో అయినా, చుట్టుపక్కల వాళ్ళతోనా, ఎవరితో అయినా సరే అంత చనువుగా అయితే అస్సలు ఉండవద్దు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలమ్మా. కొంతమంది నీతో మంచిగా మాట్లాడినట్లే మాట్లాడి వాళ్ళు నీ గురించి, నీ కుటుంబం గురించి విషయాలు తెలుసుకుంటూ ఉన్నారు. అంతటితో ఆగుతున్నారా? లేదు కదా. ఆ విషయాలన్నిటిని ప్రచారం చేసేస్తున్నారు. డప్పు కొట్టి మరీ అందరికీ చెప్తున్నారు. ఏదైతే నువ్వు ఎవరికి తెలియకూడదు అని అనుకుంటావో వాళ్ళకే ఆ విషయాన్ని చేర్చి ఊరంతా కూడా ఆ విషయం పాకిపోయేటట్లు చేస్తుంది. ఇదంతా అవసరమా చెప్పు బిడా. ఇకనైనా కళ్ళు తెరువు. ఎవరితో ఏ విషయం చెప్పాలో, ఎవరితో ఏది చెప్పకూడదు అన్నది నువ్వు ఖచ్చితంగా తెలుసుకుని తెరాలి. అందుకేనమ్మా నిన్ను జాగ్రత్తగా ఉండమని నేను చెప్తూ ఉంటాను. ఇకనైనా కళ్ళు తెరిచి, ఇక నీ కష్టాలు కూడా ఫలించబోతున్నాయి. కష్టాలు ఊబిలో కూరుకుపోయిన నీకు మంచి స్వచ్ఛమైన ఆనందకరమైన ప్రశాంతకరమైన జీవితాన్ని నీ దుర్గమ్మను నేను అందిస్తాను. నీ ప్రశాంతతను పోగొట్టాలని అనుకునే వారికి శాశ్వతంగా ఒక బుద్ధి అయితే చెప్తానులే. నీ దుర్గమ్మను నా బిడ్డను ఏడిపిస్తారా? నా బిడ్డలైనా నీకు ఎలాంటి ఆపద రాకుండా మంచిగా నేను చూసుకుంటాను. మంచి జీవితాన్ని నీకు అందిస్తాను. ఇక నీ చుట్టూ ఉన్నవారు నిన్ను మోసం చేసి నవ్వుకుంటున్నారు కదూ, అదే పనిగా వాళ్ళు పెట్టుకుంటున్నారు కదూ. అయినా దిగులు పడవద్దు. వాళ్ళందరినీ నేను సరిచేస్తానుగా, దారిలో పెడతానుగా. నీ నిజమైన భక్తి, అతి స్వచ్ఛమైన ప్రేమకు అంతా ఎప్పుడూ మంచిగా జరుగుతుంది. అలా జరిగేలాగా నీ దుర్గమ్మను చేస్తాను. నువ్వు ఎదురు చూసే మంచి మంచి శుభవార్తలన్నీ నీకు వచ్చేలాగా ఒక్కొక్కటి నీ ముందుకు తీసుకొచ్చి పెడతాను. నీ కోరికలన్నీ కూడా తీరేలాగా నువ్వు ఎదురు చూసే మంచి మంచి శుభవార్తలు, ఇలాగే నీ చేత శుభకార్యాలు కూడా జరిపించబోతున్నాను. అమ్మా రాసి పెట్టుకో. కాస్త ఆలస్యమైనా సరే ఖచ్చితంగా అదే జరిగి తీరుతుంది తల్లి. ఆలస్యం అమృతం విషం అని తెలుసుకో. అలా అని నువ్వు ఎన్నిసార్లు ఆలస్యంగా ఉండవద్దు. అలా ఆలస్యం అని కానీ కొన్నిసార్లు అది విషంగా కూడా మారుతుంది. నీకు వచ్చే సంతోషాలు, శుభవార్తలు కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా 1000 రెట్లు సంతోషంగా వస్తాయి. అలా అని నీ పనుల్లో నువ్వు అలసత్వం చేసి వెనకడుగు వేసావు అంటే అది నీకే ముప్పు అని తెలుసుకో. గొప్ప గొప్ప వరాలు నీకు నేను అందించబోతున్న నమ్మకంతో ఉండు. అంతా శుభమే జరుగుతుంది. చివరిగా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, కన్నీరు పెట్టుకుంటే మాత్రం ఏది మారదు, రాదు, జరగదు అని నువ్వు తెలుసుకోవాలి. అటువంటప్పుడు నువ్వు మంచిగా నమ్మకంతో, విశ్వాసంతో ఉండాలి. వీలైనంత వరకు దైవ సేవలోనే అనవసరమైన ఆలోచనలు ఏవి కూడా నీ మనసులోనికి రానివ్వకుండా ఇక అప్పుడే నీ జీవితం బంగారుమయమైపోతుంది. నీ దుర్గమ్మ ఏం చెప్తున్నానో, ఎందుకు చెప్తున్నానో నీకు అర్థం చేసుకోవాలి. ఇక అలాంటి ఆలోచనలు నువ్వు పెట్టుకోవద్దు బిడా. హాయిగా ప్రశాంతంగా నీ దుర్గమ్మ ఎల్లవెళ్ళలా నీ తోడు ఉంటుంది అన్న నమ్మకంతో, దుర్గమ్మ నిన్ను అంటి పెట్టుకునే ఉంటుంది అని జాగ్రత్తగా పడు. దిగులు పడకుండా సంతోషంగా ఉండు అని అమ్మవారు, దుర్గమ్మ అమ్మ తల్లి, అమ్మలగన్న అమ్మ మన దుర్గమ్మ మనకు ఆశీర్వాదాలను ఇస్తూ
ఇటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని నిజంగా ఈ శుక్రవారం రోజు మనకు ఇచ్చారు అంటే మనం ఆశ్చర్యపోవాలి కదండి. మన మనసులో నిజంగా ఏదో ఒక తెలియని వెలితి అనేది ఉంటూనే ఉంటుంది. దుర్గమ్మ ఈరోజు ఆ సందేశం చెప్పారు అంటే మనలో కొంతమందికైనా కానీ కొంచెం రిలీఫ్ అనేది అనిపించింది అని అనుకుంటున్నాను. మరి ఎంతమందికి అలా అనిపించిందో ప్రతి ఒక్కరూ కూడా మన దుర్గమ్మ తల్లికి లైక్ ఇచ్చి శ్రీమాత్రే నమః అని టైప్ చేసి మనం ఏ విధంగా బాధపడుతూ ఉన్నా సరే ఆ ధైర్యాన్ని ఇచ్చారని మనం చెప్పుకోవాలండి. నిజంగా చాలామంది, అందరూ కాదు కానీ కొంతమందికైనా ఇలాంటి బాధ అనేది ఉంటుంది కదండి. ఇలాంటి సందేశాలు నిజంగా మనకు తెలియని ఒక ధైర్యం అనే ఫీలింగ్ అనేది మనకు ఏర్పడుతుంది. ఎప్పుడైనా సరే కానీ మనం బాధలో ఉన్నప్పుడు భగవంతుని నమ్ముకుంటేనే ఆ దైవం మనకు ఇచ్చే ఇలాంటి సందేశాల ద్వారా మన మనసు అనేది రిలాక్స్గా ఉంటుంది. మరి తెలిసాక ఇవాళ దుర్గమ్మ చెప్పిన సందేశం మరో చక్కని అమ్మవారి సందేశంతో మనం చక్కగా తెలుసుకుందామండి. మరి ఇంతమందికి ఇంత అమ్మవారి సందేశాల రూపంలో ధైర్యాన్ని ఇస్తున్న మన దుర్గమ్మ తల్లికి లైక్ చేసి సపోర్ట్ చేస్తారని నేను ఎంతగానో ఆశతో మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను. మీ నుంచి కోరుకున్నది నేను ఇది ఒక్కటి మాత్రమే ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అయ్యి వారి జీవితంలో వారు పోగొట్టుకున్నది, వారికి ఏదైతే బాధపడుతున్నారో వస్తుంది అనే నమ్మకాన్ని ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు వారందరికీ కూడా మీరు కలుగ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.